షేక్ రషీద్ ఇప్పుడి పేరు క్రికెట్ సర్కిల్స్లో మారుమోగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి మరో తెలుగు కుర్రాడు డెబ్యూ చేయడం అందరినీ ఖుషీ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున షేక్ రషీద్ బరిలోకి దిగాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన ఈ 20 ఏళ్ల కుర్రాడు దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రొఫెషనల్ క్రికెటర్గా ఎదిగాడు. 3 సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూసిన ఈ తెలుగు కుర్రాడు ఫస్ట్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగి 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అచ్చం రుతురాజ్ గైక్వాడ్ తరహాలోనే బ్యాటింగ్ చేస్తున్న ఈ కుర్రాడి ఆట తీరుకు కెప్టెన్ ధోనీతో పాటు ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు ఫిదా అయ్యారు. అతని అద్భుతమైన ఆరంభం, ధోనీ విధ్వంసంతో ఈ మ్యాచ్లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది. 5 వరుస పరాజయాల తర్వాత రెండో విజయాన్ని నమోదు చేసింది. షేక్ రషీద్ జట్టులోకి రాగానే చెన్నై గెలవడంతో ఈ కుర్రాడి గురించి తెలుసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిన షేక్ రషీద్ ఐపీఎల్ 2024 సీజన్లోనూ ఆ జట్టులోనే కొనసాగాడు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి దిగినా అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025 మెగావేరంలో 30 లక్షల రూపాయల కనీస ధరకు సీఎస్కే షేక్ రషీద్ను తిరిగి కొనుగోలు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ తెలుగు తేజం ఎట్టకేలకు అవకాశాన్ని అందుకున్నాడు. ఇక 3 ఏళ్ల క్రితం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ 2022తో షేక్ రషీద్ భారత క్రికెట్లోకి దూసుకొచ్చాడు. ఈ మెగా టోర్నీలో షేక్ రషీద్ భారత్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. సెమీఫైనల్, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దేశవాళీ క్రికెట్లో షేక్ రషీద్ ఆంధ్ర తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఒక డబుల్ సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలతో 1204 పరుగులు చేశాడు. 17 టీ20ల్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 352 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత. ఇక రషీద్కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. గ్రౌండ్లో అతను కొట్టే డ్రైవ్స్ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు. తడబాటుకు ప్లేస్ లేకుండా ఆడడమే తన విజయ రహస్యమంటాడు రషీద్. ప్రతి మ్యాచ్లోనూ అవుట్ అయిన విధానాన్ని నెట్ ప్రాక్టీస్లో సరిచేసుకుంటాడు. దీనికోసం బౌలర్లకు కఠిన పరీక్షలు పెడతాడని సహచర క్రికెటర్లు సరదాగా అంటుంటారు. ముఖ్యంగా రషీద్కు విరాట్ కోహ్లీ ఆరాధ్య క్రికెటర్. అందుకే కోహ్లీ ఆటతో పాటు ఫిట్నెస్ పై తీసుకునే జాగ్రత్తలు తనలో స్ఫూర్తి నింపాయని చెబుతాడు రషీద్.